ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేగిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ బయటపడింది. బ్రెజిల్ నుంచి సంధ్య ఆక్వా కంపెనీ ఇంపోర్ట్ చేసుకున్న 25,000 టన్నుల డ్రై ఈస్ట్ లో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవంటూ సీబీఐ అధికారులు నిర్ధారించారు. మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకున్న డ్రై ఈస్ట్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో సీబీఐకి సమాచారం ఇచ్చారు ఇంటర్పోల్ అధికారులు. మార్చి 19న ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టి 100 నమూనాలను పరిశీలించారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షల తర్వాత సీబీఐ అధికారులు రిపోర్ట్ రిలీజ్ చేశారు. అయితే దాదాపు 8 నెలల తర్వాత ఇచ్చిన రిపోర్టులో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవని ప్రకటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్ సీజ్ చేసిన టైంలో డ్రగ్స్ ఉన్నాయని ప్రచారం జరిగింది. సరిగ్గా ఎన్నికల సమయంలో జరగడంతో గత వైసీపీ ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేసింది. పట్టుబడ్డ డ్రగ్స్ వైసీపీ నేతలకు సంబంధించినవేనంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అలాంటిది ఏం లేదని రిపోర్టు విడుదల చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ పోర్ట్లో డ్రగ్ సీజ్ చేసిన మాట వాస్తవమే లాస్ట్ ఇయర్. కానీ అది శాంపుల్స్ అన్ని తీసి వాళ్ళు ఒక కెమికల్ ల్యాబ్ ఢిల్లీలో వాళ్ళ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేశారు. తర్వాత ఆ ల్యాబ్లో తేలింది ఏంటంటే అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని. తర్వాత సిబిఐ కోర్టు విశాఖపట్నంలో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. కోర్టు కూడా ఆ రిపోర్ట్ ఆమోదించింది. సిబిఐ వాళ్ళు కూడా మాకు ఆదేశం ఇచ్చారు ఆ కంటైనర్ రిలీజ్ చేయమని. ఆ కంటైనర్ని మేము రిలీజ్ చేశాం. వైజాగ్ పోర్ట్లో డ్రగ్ సీజ్ చేసిన మాట వాస్తవమే లాస్ట్ ఇయర్. కానీ అది శాంపుల్స్ అన్ని తీసి వాళ్ళు ఒక కెమికల్ ల్యాబ్ ఢిల్లీలో వాళ్ళ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేశారు. తర్వాత ఆ ల్యాబ్లో తేలింది ఏంటంటే అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని. తర్వాత సిబిఐ కోర్టు విశాఖపట్నంలో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. కోర్టు కూడా ఆ రిపోర్ట్ని ఆమోదించింది. సిబిఐ వాళ్ళు కూడా మాకు ఆదేశం ఇచ్చారు ఆ కంటైనర్ రిలీజ్ చేయమని. ఆ కంటైనర్ని మేము రిలీజ్ చేశాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేగిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ బయటపడింది. బ్రెజిల్ నుంచి సంధ్య ఆక్వా కంపెనీ ఇంపోర్ట్ చేసుకున్న 25,000 టన్నుల డ్రై ఈస్ట్ లో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవంటూ సీబీఐ అధికారులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, పొలిటికల్ గా ఒకవైపు, మరోవైపు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించిన అంశంగా మరోవైపు ఈ వైజాగ్ డ్రగ్స్ పోర్ట్ లో డ్రగ్స్ కేసు అనేది అప్పట్లో 8 నెలల క్రితం సంచలనాన్ని సృష్టించింది. ఎందుకనంటే అంత పెద్ద వైజాగ్ సెక్యూరిటీ మెజర్స్ అంటే ముఖ్యంగా కేంద్ర బలగాలకు సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంటాయి. అది మాత్రమే పోర్ట్ నిఘా నేత్రం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ ఎలా వచ్చాయి అన్నది అప్పట్లో ఒక పెద్ద దుమారమే రేగింది. 25,000 టన్నుల డ్రగ్స్ సంధ్య ఆక్వా కంపెనీ అంటే ఒక డ్రై ఈస్ట్ అనే పదార్థాన్ని వాళ్ళు ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. అందులో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లుగా ఇంటర్పోల్ సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ వాటి నమూనాల్ని సేకరించి దాదాపుగా 49 నమూనాల్ని మొదట్లో అప్పుడు 8 నెలల క్రితం మార్చి 16వ తేదీన ఆ కంటైనర్ ని చేసినప్పుడు తీసుకెళ్లడం జరిగింది. అప్పట్లో కొన్ని అవశేషాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసి దాదాపుగా వాటి మీద ఆ నమూనాల మీద ఎంత దర్యాప్తు చేయాల్సిందని చెప్పి అప్పట్లో తేల్చడం జరిగింది. అయితే డ్రై ఈస్ట్ సంబంధించిన పదార్థాలు మాత్రమే అందులో ఉన్నాయి. 100 నమూనాలు పరిశీలించిన తరువాత సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షల తర్వాత విడుదల చేసిన రిపోర్ట్ లో ఇప్పుడు చూస్తే కనుక ఎటువంటి అవశేషాలు లేవు అని ప్రధానంగా వాళ్ళ రిపోర్ట్ ని ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు దాదాపుగా 45 రోజుల ముందు కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి ప్రతిపక్ష అధికార పక్షాలు రెండు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. రాజకీయ దుమారాన్ని ఇది రేపిందని చెప్పాలి. అలాగే వైజాగ్ బ్రాండ్ ఇమేజ్, ముఖ్యంగా విశాఖపట్నం అంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆర్థిక రాజధానిగా ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒక ఘటన జరగడం మీద ఒక పార్టీ మీద ఒక పార్టీ రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్నారు. చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో నడిచాయి. అయినప్పటికీ కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాత వచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు చూసుకుంటే కనుక దీని మీద పూర్తిగా సందిగ్ధాలు విసినట్లేనని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకనంటే మొదట ఈ మార్చి 16వ తేదీన ఏదైతే ఆ డ్రై కంటైనర్ ని వీళ్ళు సీజ్ చేశారో అప్పుడు దాదాపుగా 49 నమూనాలను సేకరించారు. అందులో 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు అని నిర్ధారించారు. మరి దీని మీద ఎలాంటి తదుపరి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సింది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.
సార్.